ప్రియులారా, ఈ రాత్రి మీరు కన్నీళ్లతో, భయముతో, నా ప్రార్థనలకు ఎందుకు జవాబు రావడము లేదు అనే నిరాశతో ఈ వీడియోను చూస్తున్నారా? అయితే జాగ్రత్తగా వినండి. మీరు అడుగుతున్న విధానములోనే ఏదో లోపముంది. యేసు నేర్పించిన ప్రార్థనలో మీ సమస్యల కంటే ముందు, మీ అవసరాల కంటే ముందు ఒక ప్రత్యేకమైన మాటనుంచాడు. అదే, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ కన్నీటి లోయను సైతము అద్భుతముగా మార్చగలిగే శక్తి ఈ యొక్క మాటలో ఎలా దాగి ఉందో తెలిస్తే మీ ప్రార్థనా జీవితము ఈ రోజుతో పూర్తిగా మారిపోతుంది. ప్రియమైన వారలారా, ఈ రాత్రి వేళ మీ హృదయము ఏ స్థితిలో ఉంది? నిరాశ మిమ్మల్ని కృంగదీస్తుందా? చుట్టూ ఉన్న లోకము మిమ్మల్ని ఒంటరి చేసిందా? వ్యాధి బాధలతో, అప్పుల భారముతో, కుటుంబ సమస్యలతో ఇక నా జీవితము ఇంతే అని కన్నీరు మున్నీరు అవుతున్నారా? ఒక్క నిమిషము ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. ఈ విశ్వాన్ని సృష్టించిన దేవుడు ఈ రాత్రి మీతోనే మాట్లాడబోతున్నాడు. దేవుడు మీ జీవితంలో ఇంకా మీ కథను ఆయన పూర్తి చేయలేదు. అవును, ఆయన మీ కథను ముగించలేదు. ఒక అద్భుతమైన నూతన అధ్యాయాన్ని ఈ క్షణము నుంచి ప్రారంభించబోతున్నాడు. మీ కన్నీళ్లను చూస్తున్న తండ్రి ఈ రాత్రి మీతో ఒక రహస్యాన్ని పంచుకోబోతున్నాడు. మనం గత ఎపిసోడ్లో యేసు క్రీస్తు ప్రభు నేర్పించిన మొదటి అద్భుతమైన మాటను ధ్యానించాం. పరలోకమందున్న మా తండ్రి అని. పరలోకమందున్న మా తండ్రి అని పిలిచినప్పుడు సృష్టికర్త మనకు తండ్రి అయ్యాడని తెలుసుకున్నాం. కాని ఆ వెంటనే యేసు చెప్పిన రెండవ మాట మన జీవితాలను ఆశ్చర్యపరిచే ఒక పరలోక రహస్యము. నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మనలో చాలా మంది ఈ ప్రార్థనను చిన్నప్పటి నుండి వేలసార్లు చేసి ఉంటాము. కాని ఒక్క క్షణము ఇక్కడ ఆగి ఆలోచించండి. దేవుని నామము ఇప్పటికే పరిశుద్ధమైనది కదా. ఆయన పరిశుద్ధుడైన దేవుడు కదా. మరలాంటప్పుడు దేవుని నామము మళ్ళీ పరిశుద్ధపరచబడాలి అని మనమెందుకు ప్రార్థించాలి? మన ప్రార్థనల వల్ల దేవుని పేరు పవిత్రమవుతుందా? లేక యేసు ప్రభు ఈ మాట వెనుక మనకేదైనా గొప్ప మర్మాన్ని నేర్పించాలనుకుంటున్నారా? ఈ రాత్రి ఈ పాడ్కాస్ట్ ద్వారా మీ జీవితాన్ని మార్చే ఆ పరలోక రహస్యాన్ని విప్పబోతున్నాం. చివరి ప్రార్థన వరకు దేవుని సన్నిధి మిమ్మల్ని తాకబోతుంది. కాబట్టి మీ హృదయాన్ని సిద్ధం చేసుకోండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి వేళ నీ బిడ్డలమైన మాతో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం. ఎంతో మంది హృదయ వేదనతో, భయముతో, ఆందోళనతో ఈ సందేశాన్ని వింటున్నారు. ప్రభువా, నీ నామములో ఉన్న శక్తిని వారు రుచి చూసినట్లు చేయండి. నీ పరిశుద్ధ నామము వారి జీవితాలలో మహిమపరచబడునుగాక. వింటున్న ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు తాకి మీ సమాధానముతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, మన కాలములో పేరు అంటే కేవలం ఒక వ్యక్తిని గుర్తించడానికి ఉపయోగించే పదం మాత్రమే. ఒకరిని పిలవడానికో లేదా వారిని గుర్తుపట్టడానికో మనం పేర్లు పెడతాం. కాని బైబిల్ కాలములో, దేవుని వాక్యములో నామము అంటే కేవలము అక్షరాల కలయిక కాదు. నామమంటే ఆ వ్యక్తి యొక్క సంపూర్ణ స్వభావము, ఆయన మహిమ, ఆయన అధికారము, ఆయన పరిశుద్ధత మరియు ఆయన ప్రత్యక్ష ఉనికి. దేవుడు తన ప్రజలకు తనను తాను బయలుపరుచుకోవడానికి వివిధ సందర్భాల్లో రకరకాల పేర్లను వాడుకున్నాడు. మీ జీవితంలో ఏ అవసరత ఉన్నా దేవుని నామము దానికి సమాధానముగా మారుతుంది. మీ ఇంట్లో కొరతలు ఉండి రేపటి రోజు ఎలా గడుస్తుందో అని భయపడుతున్నారా? బైబిల్ సెలవిస్తుంది, ఆయన యెహోవా ఈరే అంటే సమకూర్చువాడు. మీ అవసరాలన్నిటినీ తీర్చే దేవుడు. మీ శరీరంలో దీర్ఘకాలిక వ్యాధి ఉండి వైద్యులు చేతులెత్తేశారా? ఆయన యెహోవా రాఫా అంటే మిమ్మల్ని స్వస్థపరచువాడు.
శత్రువుల దాడితో, నిందలతో, అవమానాలతో సతమతమవుతున్నారా? ఆయన యెహోవా నిస్సి, అంటే మీకు విజయపు జెండాను ఇచ్చే దేవుడు. మనసులో ప్రశాంతత లేక, రాత్రిళ్ళు నిద్రపట్టక తల్లడిల్లుతున్నారా? ఆయన యెహోవా షాలోమ్, అంటే మీకు సమాధానాన్ని ఇచ్చే దేవుడు. కాబట్టి యేసు ప్రభు, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అని ప్రార్థించమన్నప్పుడు దాని ఆత్మీయ అర్థమేమిటంటే, ప్రభువా, నువ్వెలాంటి దేవుడవో, నీ అద్భుత స్వభావము ఏమిటో అది నా జీవితంలో, నా కుటుంబములో, నా చుట్టూ ఉన్న సమాజంలో ప్రత్యక్ష పరచబడునుగాక, మహిమపరచబడునుగాక అని దానర్థం. ప్రియులారా, పాత నిబంధన కాలములో యూదులకు దేవుని నామము అంటే ఎంత భయభక్తులో తెలిస్తే మనం ఆశ్చర్యపోతాం. మోషే దేవుణ్ణి అడిగినప్పుడు, నేను ఉన్నవాడను, అనువాడను అని దేవుడు తన నామాన్ని వెల్లడించాడు. హెబ్రీ భాషలో దీనిని 4 అక్షరాలతో రాశారు. దానినే టెట్రా గ్రమాటాన్ అని అంటారు. యూదులు దేవుని నామాన్ని ఎంత పరిశుద్ధముగా చూశారంటే, అది 10 ఆజ్ఞలో ఉన్న దేవుని నామాన్ని వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అని ఆజ్ఞకు భయపడి అసలు ఆ పవిత్ర నామాన్ని నోటితో పలకడమే మానేశారు. దానికి బదులుగా అదునోయ్, అంటే ప్రభువా అని పిలవడం ప్రారంభించారు. బైబిల్ గ్రంథాన్ని చేతితో రాసే శాస్త్రులు దేవుని నామము వచ్చే ప్రతిసారి తమ కలమును కడిగి స్నానము చేసి కొత్త వస్త్రాలు ధరించి ఆ పేరును రాసేవారంట. ఆలయంలో కూడా ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే, పాప పరిహారార్థ దినాన మాత్రమే ఆ పవిత్ర నామాన్ని ఉచ్చరించేవాడు. అంత భయభక్తులతో వారు దేవుని నామాన్ని చూశారు. అయితే యేసు క్రీస్తు ప్రభు ఈ భూమి మీదికి వచ్చి ఆ పరిశుద్ధ నామాన్ని మనకెంతో దగ్గర చేశాడు. మన ప్రార్థనల ద్వారా దేవుని నామానికి మహిమ తేవాలని హెచ్చరించాడు. నా ప్రియ సహోదరి, సహోదరులారా, గమనించండి. యేసు క్రీస్తు ప్రభు ఆ పరలోక ప్రార్థనను నేర్పించినప్పుడు మొదట ప్రాధాన్యత మన అవసరాలకు ఇవ్వలేదు. ప్రభువా, నా సమస్య తీర్చు, నా అప్పులు తీర్చు, నా పిల్లలకు ఉద్యోగమివ్వు అని అడగమని యేసు మొదట చెప్పలేదు. యేసు చెప్పిన మొదటి మాట దేవుని మహిమ కొరకే, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. ఇది మన ప్రార్థన జీవితాన్ని మార్చే ఒక గొప్ప పరలోక దృక్పథం. మన ప్రార్థనలు చాలాసార్లు కేవలం స్వార్థముతో మన అవసరాల చుట్టూనే తిరుగుతుంటాయి. కానీ ఎప్పుడైతే మనం మన అవసరాల కంటే, మన బాధల కంటే దేవుని మహిమకు మన జీవితంలో మొదటి స్థానమిస్తామో, అప్పుడు పరలోకపు కిటికీలు మన కోసము తెరవబడతాయి. ప్రార్థన ఎన్నడూ వృధా కాదు. మీరు దేవుని మహిమను కోరినప్పుడు మీ అవసరాలన్నింటినీ ఆయన చూసుకుంటాడు. ఇక్కడ ఒక అద్భుతమైన నిజ జీవిత సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలి. ప్రిలారా, కొన్ని సంవత్సరాల క్రితము ఒక భక్తుడు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. ఆయన వ్యాపారము పూర్తిగా నష్టపోయింది. ఇల్లు జప్తు చేసే పరిస్థితి వచ్చింది. కుటుంబంలో గొడవలు, సమాజంలో అవమానాలు ఎదురై ప్రతిరోజు రాత్రి మోకరించి, ప్రభువా, నన్ను ఈ అప్పుల నుండి రక్షించు, నా గౌరవాన్ని కాపాడు అని ఏడుస్తూ ప్రార్థించేవాడు. కాని పరిస్థితి ఏమాత్రము మారలేదు. ఒకరోజు రాత్రి పరలోక ప్రార్థనను ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ అతనితో మాట్లాడింది. ఆయన తన ప్రార్థన విధానాన్ని మార్చుకున్నాడు. కన్నీళ్లతో మోకరించి, ప్రభువా, ఈ అప్పుల బాధలో నుండి నాకు విడుదల కంటే ఈ కష్టాల ద్వారా నీ నామానికి మహిమ కలగాలి. నేను సమాజంలో అవమానపడితే నీ నామానికి అవమానము వస్తుంది. కాబట్టి నా ద్వారా నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అని ప్రార్థించడము ప్రారంభించాడు. ఎప్పుడైతే, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన దేవుని మహిమను వెతకడము ప్రారంభించాడో, అద్భుతమైన రీతిలో దేవుడు మూసిన
తలుపులను తెరిచాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా గమనించు. దేవుడు ఆలస్యము చేస్తాడు కాని ఎన్నడూ ఎవరిని విస్మరించడు. అవును ప్రియులారా, ఆ భక్తుడి జీవితంలో దేవుడు ఒక అద్భుతమైన మార్గాన్ని తెరిచి ఆయన అప్పులన్నిటినీ తీర్చి సమాజములో తల ఎత్తుకునేలా చేశాడు. ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ కన్నీళ్లు కూడా రేపటి మీ సాక్ష్యముగా మారబోతున్నాయి. విశ్వాసం ఉంచండి. ఈ సందేశము ద్వారా దేవుడు ఈరోజు మీ కుటుంబ జీవితానికి ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతున్నాడు. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య సమాధానము లేక సతమతమవుతున్నారా? మీ ఇంట్లో ఎప్పుడూ గొడవలు, సంతోషము లేని జీవితము అనుభవిస్తున్నారా? ఒక్కసారి ఆలోచించండి. మీ ప్రవర్తన ద్వారా, మీ మాటల ద్వారా మీ కుటుంబంలో దేవుని నామము పరిశుద్ధపరచబడుతుందా? లేదా మీ కోపము, మీ అసూయ, మీ పగ ద్వారా దేవుని నామానికి అవమానమొస్తుందా? ఒక క్రైస్తవ కుటుంబముగా మన బాధ్యత ఏమిటంటే, మన ఇరుగు పొరుగు వారు మన కుటుంబము వైపు చూసినప్పుడు వీరు నిజముగా దేవుని బిడ్డలు, వీరి దేవుడు గొప్పవాడు అని దేవుని నామాన్ని స్తుతించాలి. భార్యాభర్తలు ఒకరినొకరు క్షమించుకుంటూ, ప్రేమించుకుంటూ జీవించినప్పుడు దేవుని నామము మీ ఇంట్లో పరిశుద్ధపరచబడుతుంది. దేవుడు మూసిన ఆ తలుపు వెనుక శ్రేష్టమైన ప్రణాళిక దాగి ఉంటుంది. మీ కుటుంబంలో ఉన్న సమస్యలను చూసి ఈరోజు భయపడకండి. దేవుని మహిమ కొరకు మీ జీవితాలను సమర్పించుకోండి. ఎందుకంటే మీతో పాటు దేవుడు ఉన్నాడు. ఈ రాత్రి ఈ వాక్యం యొక్క ముఖ్యమైన నీతి ఏమిటంటే, ప్రార్థన అనేది కేవలము దేవుని దగ్గర నుండి మనకు కావలసినవి లాక్కునే సాధనము కాదు. ప్రార్థన అంటే మన జీవితాల ద్వారా దేవుని నామాన్ని ఈ భూమి మీద హెచ్చించడం. మనం అడిగే ప్రతి అభ్యర్థనలో, మనం బ్రతికే ప్రతి క్షణంలో దేవుని పరిశుద్ధత కనబడాలి. ఎప్పుడైతే మన జీవితము ద్వారా దేవుని నామము మహిమపరచబడుతుందో అప్పుడు దేవుడు మనల్ని ఎన్నడూ చెయ్యి విడువడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నాయో నాకైతే తెలియదు. బహుశా మీరు కుటుంబ సమస్యలతో నలిగిపోతూ ఉండవచ్చు, వ్యాధి బాధలతో నిరాశలో ఉండవచ్చు, లేదా ఆర్థిక ఇబ్బందుల వల్ల రేపటి గురించిన ఆందోళనతో భయపడుతూ ఉండవచ్చు. కానీ దేవుడి రాత్రి మీతోనే మాట్లాడుతున్నాడు. మీరు శోధనల గుండా వెళుతున్నప్పుడు నాకెందుకు కష్టము అని అడగకండి. దానికి బదులుగా, ప్రభువా, ఈ కష్ట పరిస్థితిలో కూడా నేను పాపము చేయకుండా, నీ నామానికి అవమానము తేకుండా జీవించే కృపను నాకివ్వండి. నా ప్రవర్తన ద్వారా నీ నామము పరిశుద్ధ పరచబడునుగాక అని ప్రార్థించండి. మనము దేవుని మహిమను మన జీవితంలో మొదటి స్థానములో ఉంచినప్పుడు మన అవసరాలన్నింటినీ తీర్చడానికి ఆ పరలోకపు తండ్రి సమర్థుడు. మీ భయాలను ఆయన పాదాల చెంత పెట్టండి. ఆయన వాగ్దానాలు నమ్మదగినవి. నిరాశలో ఉన్న మీకు ఆయన ధైర్యాన్నిస్తాడు. ప్రార్థనలో ఎదురుచూస్తున్న మీకు అద్భుతమైన నిరీక్షణనిస్తాడు. ఎందుకంటే ఆయన తన నామము కొరకే మనలను నీతి మార్గములో నడిపించే దేవుడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు మీరున్న స్థితిలోనే వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి మీ 2 చేతులు ఆకాశము వైపుకెత్తి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. మహిమగల మా తండ్రి, సర్వోన్నతుడా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. అయ్యా, ఈ రాత్రి వేళ ఈ సందేశాన్ని వింటున్న నీ బిడ్డలందరినీ నీ హస్తాలకు అప్పగిస్తున్నాను. ప్రభువా, ఎంతో మంది హృదయాలలో భయముతో, ఆందోళనతో, రేపటి గురించిన చింతలతో కుంగిపోతున్నారు. కొంతమంది కుటుంబాలలో సమాధానము లేక, నెమ్మది లేక ఏడుస్తున్నారు. మరికొందరు అప్పుల భారముతో, అనారోగ్యముతో బాధపడుతున్నారు. దేవా, యేసు నామములో వారి ప్రతి బంధకము ఇప్పుడే తెగిపోవునుగాక. దేవా, మీరింకా ప్రతి బిడ్డ కొరకు ఎదురు చూస్తున్నారని ప్రతి బిడ్డ గ్రహించినట్లు చేయండి. వారి కన్నీళ్లను రేపటి సాక్ష్యంగా మార్చండి నాయనా. వారి జీవితాలలో, వారి వ్యాపారాలలో, వారి ఉద్యోగాలలో నీ నామము పరిశుద్ధపరచబడునుగాక.
నీ అద్భుతమైన శాంతి, సమాధానము ప్రతి ఇంట నింపబడాలని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు భయముతో కాదు, దేవుని శక్తితో, మహిమతో నడవండి. ఈ రాత్రి ఈ వాక్యము మీ హృదయాన్ని తాకినట్టయితే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు ప్రచురించబడే ఈ ఆత్మీయ ప్రయాణంలో నాతో కలిసి ఉండేందుకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో ఆమెన్ అని టైప్ చేయండి. ఈ ఆత్మీయ సందేశాన్ని కనీసము 3 వ్యక్తులకు పంపించండి. అలాగే మీ వాట్సాప్ స్టేటస్లో కూడా షేర్ చేయడం ద్వారా దేవుని సువార్త పరిచర్యలో పాలు పొందండి. మీ అవసరాలు, మీ ప్రార్థన అభ్యర్థనలు ఏవైనా ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబరుకు పంపించగలరు, లేదా నాకు ఫోన్ చేసి తెలియజేయగలరు. నేను మీ కొరకు ప్రార్థిస్తాను. ప్రియులారా, తదుపరి భాగాన్ని అస్సలు మిస్ కావద్దు. ఎందుకంటే యెషయా ప్రవక్త చూపిన ఆ పరలోక ప్రచండ సింహాసనము, 6 రెక్కలు గల సెరాఫీలు రాత్రింబగళ్ళు చేసిన ఆరాధన మరియు యేసు నేర్పించిన ఈ యొక్క వాక్యం యొక్క మధ్య ఉన్న ఆశ్చర్యకరమైన సంబంధాన్ని మనము కలిసి కనుగొనబోతున్నాం. తదుపరి భాగములో యెషయా గ్రంథము 6వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము మరియు హెబ్రీ మూలపదము కాదోష్ వెనుక ఉన్న యూదుల ఆలయ ఆరాధన మర్మాలను, అవి నేటి మన జీవితాలకు ఎలా అన్వయించబడతాయో లోతుగా పరిశీలిద్దాం. రేపు సాయంత్రం 7 గంటలకు మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించునుగాక.